అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమవుతుందా? ఇప్పుడు అందరి నోటి వెంట ఇదే మాట వస్తుందండి, కలియుగం అంతమవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనం శ్రీ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం ఎలా ఉందో తెలుసుకుందామండి. అమ్మవారు వెలిసిన కొండ కీలాద్రి కృష్ణానది ప్రవాహం వల్ల తొలవబడింది. ఆ కొండలో సొరంగం ద్వారా నది ప్రవాహం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కొండ లోపల మీదుగా ప్రవాహిస్తున్న కృష్ణానది జలాలు కొండపై వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకని తాకుతాయంటే అది ఏ స్థాయి ప్రళయమో అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం కూడా భూమి 71% నీటితోనే కప్పబడి ఉంది. కాబట్టి ప్రళయం అంటూ వస్తే ఖచ్చితంగా అది జలంతోనే ఈ భూమి అంతంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కలియుగం సుమారు 5 లక్షల సంవత్సరాలు ఉంది. అందులో ఇప్పటి వరకు ఒక 5,000 ఏళ్ళు అయ్యుండవచ్చు. అంటే ఇప్పట్లో ఈ ప్రళయం సంభవించే అవకాశమే లేదు. కనుక అందరూ ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు నా సమాధానం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. నమస్కారం.